వీణ్ణి మంచి సైకాట్రిస్ట్కు చూపిస్తాను. ఎందుకు? తీవ్ర విప్లవం నుంచి తీవ్ర భక్తిలోకి. మనసు నిలకడగా లేని వాళ్ల గతి ఎప్పుడూ ఇంతే. అయితే సన్యాసి లేదా విప్లవకారుడు, వాళ్లల్లో కొంతమందికి ఇలా మతి చెలుస్తూ ఉంటుంది. డాక్టరు మందులు కాదు, విశ్రాంతి. అదే ఆయనకిప్పుడు అవసరం. ఆయన్ని రెస్ట్ తీసుకొనివ్వండి, మనసు శాంతించే వరకు. దుర్గాదాస్ అరెస్ట్ అవ్వడానికి కారణం మీ అమ్మగారు. మీరు ఆ రోజు ఆయన ఫోటోని గుర్తుపట్టుండకపోతే మేము ఆయన పట్టుకోవడం సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్స్. నీతో ఎవరెవరుంటారు వీణ కాకుండా? వీణ కాకుండా అంటే వీణ మాత్రమే. అమ్మ నాకు గుర్తులేదు. నాన్నగారు తమిళనాడు పోలీస్, ఒక బ్రిటిష్ స్టైల్ ఆఫీసర్. టూ మచ్ ఆఫ్ డిసిప్లిన్. ఇప్పుడు పోయారు. వీణ తమిళ? తమిళ్ అంటే వాళ్ళ నాన్న తమిళ్, అమ్మ పాలకుల్లో. అందువల్లే వీణ తెలుగు బాగా మాట్లాడుతుంది. వీణ చక్కని పేరు కదమ్మా? అవును, వీణ సరస్వతి దేవి పేరు. సరస్వతి అంటే వాళ్ళ అమ్మకిష్టం, నాకు చాలా ఇష్టం. పేరుకు తగ్గట్టుగానే నా వీణ దేవతలా ఉంటుంది. వస్తాను. మన రాష్ట్రంలో చెరువులు నదులు ఎండిపోయి ప్రజలు అల్లాడుతున్న ఈ రోజుల్లో భూగర్భ జలాల్ని కూడా దొంగిలించి నీటి కరువుకి కారణమైన ఈ కోలా కంపెనీని మూసివేయాల్సిన సమయం దగ్గర పడింది. తాగే నీటి కోసం చేస్తున్న ఈ పోరాటం, ప్రాణాల్ని నిలుపుకోవడం కోసం చేస్తున్న పోరాటం. జాతిపిత అయిన మహాత్మా గాంధీ సత్యాగ్రహం అనే సమర సంఘం తొలిసారి పూరించిన మొదటి శతాబ్దాన్ని జరుపుకుంటున్న ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజలు ఇలాంటి సత్యాగ్రహం చేయవలసి రావడం ఈ దేశానికి అవమానకరమని నేను గుర్తు చేస్తున్నాను. మరపుకి వ్యతిరేకంగా జ్ఞాపకాలు సాగించే సమరం స్వాతంత్ర్యం అయితే ఇది ఒక స్వాతంత్ర్య సమరమే. ప్రతి మనిషికి తాగే నీరు జన్మ హక్కు లాంటిది. దాన్ని నిషేధించడానికి ఏ కంపెనీకి ఎలాంటి అధికారమూ లేదని చెబుతూ వెంటనే ఈ నిరాహార దీక్షని ప్రారంభించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. బాగున్నావమ్మా? అమ్మగారు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇక్కడ పంపుల్లో నీళ్ళు వచ్చి 4 నెలలు అయిందమ్మా. నేను చూసుకుంటాను. మధ్యాహ్నం భోజనం ఇక్కడే అరేంజ్ చేసాం. వద్దు, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, భోజనం అక్కడే చేస్తాను. ఓకే మేడం. ఎవరు ఉన్నారు మీకు తెలిసిన వాళ్ళు? శంభు ప్రసాద్ గారు. ఓహో, ఇంత దూరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే బాగుండదుగా. అక్కడ శంభు ప్రసాద్ గారి భార్య వేణు ఉంటుంది. గాయత్రి, నువ్వు రావట్లేదా? లేదు, నా హాస్టల్ మేట్ దీప అని తను ఇక్కడ ఫామ్ లో వర్క్ చేస్తుంది. నేను తన దగ్గరికి వెళ్తాను. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, వీణా రండి. ఇది ఇల్లులా లేదు, ప్యాలెస్ లా ఉంది. రండమ్మా. ఇట్రండి, రండి. అదిగో తనే వీణ. వీణ నా భార్య. తను ఏం చెప్పినా సరే నేను వింటాను. వీణ చనిపోయి సంవత్సరం దాటుతోంది. చివరికి నువ్వు చెప్పినట్టే జరిగింది. ఇప్పుడు సునీత నాకు ఫ్రెండ్.
కూడా నేనంటే చాలా ఇష్టం. నేను తల్లి లేని బిడ్డనని తెలిసినందువల్లనేమో నా మీద చాలా ప్రేమ చూపిస్తుంది. నీ గురించి కూడా అడిగి తెలుసుకుంది. నువ్వంటే కూడా ఆవిడికి చాలా ఇష్టం. నువ్వేంటి ఏమీ మాట్లాడావు? నా మీద కోపమా? దుర్గాదాసిని పట్టుకున్న తర్వాత కూడా నా పని ఒత్తిడి తగ్గనే లేదు వీణ. అందుకే నేను చూడటానికి రాలేకపోయాను. నేనెక్కడున్నా నా మనసు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అది నీకు తెలుసు. వీణ, మన ఆబోతోడు గురించి చెప్పనే లేదేంటి? సార్, ఎస్, మీ వైఫ్ వీణ ఏమంటున్నారు సార్? మా ఊళ్ళో అమ్మవారి జాతర రావాలని బలవంతం చేస్తోంది. వెళ్ళొచ్చు కదా. లేదు, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అయితే నేను వెళ్తాను. వద్దు, వీణకు అలాంటివి ఇష్టం ఉండదు. ఇష్టం ఉంది. మేమిద్దరం కలుసుకోవడం, మాట్లాడుకోవడం అన్నీ అయ్యాయి. నేను మీ ఇంటికి వెళ్ళాను, వీణని కలిశాను. యు ఆర్ సింప్లీ గ్రేట్ సార్. మరణించిన వీణ మరణించలేదని ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారే. ఏ స్త్రీ అయినా కోరుకునేది మీలాంటి మంచి భర్త దొరకాలని. అసూయగా ఉంది నాకు వీణంటే. పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఎటువంటి భర్త దొరుకుతాడు. లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. నువ్వెందుకు ఆ విషయం ఆయన అడిగావు? శంభు వీణని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుంటాడు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు శంభు ప్రసాద్ లాగే నేను ఫీల్ అయ్యేదాన్ని. మీ నాన్న చనిపోయాడని ఎవరైనా అంటే కోపం వచ్చేది. నాకు శంభు మీదున్న ఇష్టం తగ్గలేదమ్మా, ఇంకా పెరిగింది. నాకు సంబంధించినంత వరకు నిన్నటిదాకా శంభు ఒక స్నేహితుడిగానే ఉండేవాడు. ఇక నుంచి అలా కాదు. హీస్ ఎ క్యారెక్టర్. నేను వదిలిపెట్టను. శంభుని వీణని వాళ్ళ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. విబ్గ్యూర్ రాసిన తర్వాత మళ్ళీ నావెల్ ఎందుకు రాయటం లేదని ఎంతో మంది పబ్లిషర్స్ అడిగారు. అలా అడిగిన వాళ్ళందరికీ శంభు వీణల ద్వారా సమాధానం చెప్తాను. మరి అతని గతాన్ని నువ్వు ఎలా కనిపెడతావు? స్పై వర్క్. కమ్ టు ద పాయింట్. శంభు ఇంట్లో ఒక అతను ఉన్నాడు. అతను నాకు డైరీ ఇస్తానని చెప్పాడు. శంభు డైరీ. నాకు నమ్మకం ఉంది శంభు డైరీలో నాకు కావలసింది దొరుకుతుందని. అమ్మా, చూస్తూ ఉండవు. వీణకి ఆ డైరీ వల్ల పునర్జన్మొస్తుంది. గుడ్ మార్నింగ్. మార్నింగ్. నువ్వు ఒక రచయిత్రు అని చెప్పడం వల్లే ఇది నేను నీకు ఇస్తున్నానమ్మా. శంభు ప్రసాద్ గారికి తెలిసిందంటే. తెలీదులే, ఈ ఒక్కరోజు రాత్రి చాలు నాకు. చదివేసి రేపే తెచ్చిచ్చేస్తాను. ఓకే. సమర్పణం మా నాన్న ద గ్రేట్ విశ్వనాథ చౌదరి గారికి.
శివగంగ ఇక్కడే నా బాల్యము యవ్వనము గడిచింది. తల్లి లేని నాకు ఉగ్ర నరసింహుడైన మా నాన్నగారి శాసనాలే స్నేహితుడు. బ్రిటిష్ వాళ్లలాగా క్రమశిక్షణని గౌరవించే నాన్నగారి సంరక్షణలో పెరిగిన నాకు ఆ రోజుల్లో ఆప్తులుగా ఉన్నవి ఏకాంతము, మనోవేదన. రామయ్య, ఎక్కడ శంభు? ఇంకా వాడు లేవలేదా? వర్షం వస్తుంది కదా, నిద్రపోనివ్వండి. వర్షమే కాదు, ప్రళయమే వచ్చిన 4 గంటలకి లేవాలి. సోమరితనాన్ని ఏనాడు క్షమించాడు ఈ విశ్వనాథం. മുട്ടു തൊട്ട് മുയപ്പ് തൊട്ട് കൈ നേരെ കൂട്ടിത്തൊഴുത്